హలో నమస్తే నేను మీ దేవరాజ్ని వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఇన్సూరెన్స్ గురించి రివ్యూ చేస్తుంటాం, డిఫరెంట్ ఇన్సూరెన్స్ని. సో ఈరోజు మనం రివ్యూ చేసే పాలసీ వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి స్టార్ కాంప్రిహెన్సివ్ పాలసీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా రివ్యూ చేద్దాం. ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని చెక్ చేద్దాం. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఈ పాలసీలో చాలా ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందువల్ల కొంచెం లెంత్ అవుతుంది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనం లాస్ట్లో మీకు స్పెషల్గా ఒక రైడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ప్రీమియం ఏముంటుందో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి. అండ్ ఇంకేం మీకు డిఫరెంట్ ఇన్సూరెన్స్ తీసుకురావడానికి అండ్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా మా ఛానల్ మీకు డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాలసీలో మీకు పాలసీ టైప్ అంటే మీరు ఇండివిజువల్గా పాలసీ తీసుకోవచ్చు, లేదా ఫ్లోటర్గా కూడా తీసుకోవచ్చు. ఇండివిజువల్గా అంటే సింగిల్, ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ. ఏజ్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి ఈ పాలసీలో 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, 91 డేస్ నుంచి 25 ఇయర్స్ వరకు పాలసీ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత వాళ్ళని పాలసీలకి స్ప్లిట్ చేసి డిఫరెంట్ పాలసీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిడ్ టర్మ్ ఇన్క్లూజన్స్. అంటే మీకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే రీసెంట్గా బాబో లేకుంటే పాపనో డెలివరీ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళని మీరు పాలసీలో యాడ్ చేయించాలనుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు మ్యారేజ్ అయిన 60 డేస్ లోపల మీరు పాలసీలో యాడ్ చేయించాలి. లేదు అంటే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యువల్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్. అంటే మీరు పాలసీని ఒకేసారి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు కంపెనీ 2 ఇయర్స్కి అండ్ 3 ఇయర్స్కి మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలసీలో ఎంతవరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మీరు అంటే 5 lakhs నుంచి మొదలు పెడితే 7.5, 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs, 50 lakhs, 75 lakhs, 1 crore వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పాలసీ ఉంది, ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయ్యాను అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బేసిక్గా కవర్ చేసేది ఏమేమి ఉంటుంది అంటే, మీకు సర్జన్ ఫీజు, కన్సల్టెన్స్ ఫీజు కానివ్వండి, లేకుంటే అనెస్థియా కానివ్వండి, ఐసీయూ ఛార్జెస్ కానివ్వండి, బ్లడ్ ఆక్సిజన్, సో అండ్ పేస్ మేకర్స్, మెడిసిన్స్, ఇలాంటివన్నిటినీ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలసీలో రూమ్ ఎలిజిబిలిటీ. దీంట్లో ప్రైవేట్ సింగిల్ ఏసీ రూమ్ ఉంటుంది. సో అంతకు మించి మీరు వేరే రూమ్ని మీరు తీసుకోవద్దు, ఎందుకంటే పాలసీలో ఏదైతే ఉందో అదే తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే కేర్. డే కేర్ అంటే బేసిక్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 24 hours మనం అడ్మిట్ ఉంటే పాలసీ అనేది వర్క్ చేస్తుంది. బట్ డే కేర్లో అలాంటి ఇష్యూస్ ఏం లేదు. జస్ట్ 2 hours నుంచి 4 hours లోపల కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే క్యాటరాక్ట్ సర్జరీ కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, లేకుంటే కీమోథెరపీస్. సో వీటన్నిటిని మీకు డే కేర్లో ట్రీట్మెంట్ చేస్తారు. అది కూడా ఇందులో కవరేజ్ ఉంది. దీంట్లో కొన్ని లిస్ట్ ఉంటుంది, డే కేర్ లిస్టులు, వాటిలో ఉన్నాయి అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్ అంబులెన్స్. అంటే అంబులెన్స్ అంటే మనకి ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, లేదంటే హాస్పిటల్ నుంచి హోమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో ఏదైతే యాక్చువల్గా అంబులెన్స్కి ఖర్చు అవుతుందో అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎయిర్ అంబులెన్స్. ఈ ఎయిర్ అంబులెన్స్ అంటే మనం ఫ్లైట్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఎమర్జెన్సీ కేసెస్లో ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో అప్పుడు ఎంత కవర్ చేస్తారు ఈ పాలసీలో అంటే, మీకు 2,50,000 వరకు కవర్ చేస్తారు. అలాగే మ్యాక్సిమం పాలసీ పీరియడ్లో 5 lakhs వరకు కవర్ చేస్తారు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకవేళ ఉందనుకున్నా అదే ఇయర్లో, సో మ్యాక్సిమం 5 lakhs వరకు కవర్ ఉంటుంది. యాక్చువల్గా అయితే పర్ పాలసీకి 2,50,000 రూపీస్ కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ఇది ఏంటిది అంటే, మీరు హాస్పిటల్లో అడ్మిట్ కాలేరు, బట్ మీరు బయట ఎక్కడో డాక్టర్ దగ్గర చూయించుకున్నారు. అక్కడ డాక్టర్ మీకు మెడిసిన్స్ లేదంటే రిపోర్ట్స్ గురించి బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, ఇలాంటివి మీరు చేయించుకున్నారు. దాని తర్వాత అదే ఇల్నెస్కి సంబంధించి మీరు అడ్మిట్ అయ్యారనుకోండి. అడ్మిట్ తర్వాత మీకు మళ్ళీ డిశ్చార్జ్ తర్వాత మీకు మెడిసిన్స్ అవసరం ఉంటాయి, మళ్ళీ రిపోర్ట్స్ అవసరం ఉంటాయి, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇలాంటివన్నిటిని.
సో వాటన్నిటిని కూడా ఖర్చు చేసి దాన్ని ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకు 60 డేస్ వరకు కవర్ చేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తర్వాత 90 డేస్ వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డొమిసిలరీ ట్రీట్మెంట్. ఇది పెద్దగా యూజ్ లేదు, బట్ పాలసీలో ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో లేదంటే హాస్పిటల్లో రూమ్ అవైలబిలిటీ లేని టైంలోనే ఈ డొమిసిలరీ ట్రీట్మెంట్ ఇస్తారు. కంప్లీట్గా డాక్టర్ విజిట్ ఉంటుంది ఇంటి దగ్గర. సో ప్రాపర్ గైడెన్స్తోనే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రీస్టోరేషన్. అంటే మీ దగ్గర ఒక 20 lakhs పాలసీ ఉంది. 20 lakhs పాలసీ 2025లో కంప్లీట్గా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ మీ దగ్గర ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోకుండానే మళ్ళీ ఇంకొకసారి మీ 20 lakhs రూపీస్ని రీస్టోర్ చేస్తుంది. అది మీరు ఆల్రెడీ యూజ్ అయిన దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న దానికి కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే యాక్సిడెంట్కి కవర్కి అలాగే రోబోటిక్ సర్జరీస్కి ఈ రీస్టోర్ అనేది పనిచేయదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ డోనర్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటాం కదా, సో ఆ ట్రీట్మెంట్ కూడా ఇందులో కవరేజ్ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్ అంటే మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని మీరు ఇంకొక డాక్టర్తోని మీరు ఒపీనియన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు స్టార్ వాళ్ళకి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, అంటే మీ దగ్గర మెడికల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని మీరు కొరియర్ ద్వారా లేదంటే మెయిల్ ద్వారా పంపించడం వల్ల మీరు ఎక్స్పర్ట్ డాక్టర్తోని మీరు ఫ్రీగా కన్సల్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సిడెంట్ కవర్. ఈ పాలసీలో యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. అంటే యాక్సిడెంట్ ద్వారా డెత్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పాలసీ 20 lakhs, యాక్సిడెంట్ ద్వారా డెత్ అయితే మీకు 20 lakhs రూపీస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్మనెంట్గా కూడా డిజాబిలిటీ అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా 100% పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోడర్న్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు రాబోయే ఫీచర్స్లో అన్ని హాస్పిటల్స్లో మోడర్న్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్రెడీ బిగ్ హాస్పిటల్స్లో వీటిని అన్నిటిని యూజ్ చేస్తున్నారు, అంటే రోబోటిక్ సర్జరీస్. దీనివల్ల ఏంటంటే పేషెంట్ అనేది ఈజీ రికవరీ ఉంటుంది అండ్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటిదంటే ప్రతి మోడర్న్ ట్రీట్మెంట్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ లిమిట్స్ని ఎలా అధిగమించాలనేది నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి నో క్లెయిమ్ బోనస్. అంటే మీరు పాలసీ తీసుకున్నారు ఒక 5 lakhs రూపీస్, నెక్స్ట్ ఇయర్ ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, కంపెనీ మీకు ఒక 50% బోనస్ యాడ్ చేస్తుంది, అంటే 2,50,000 యాడ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 2,50,000 యాడ్ చేస్తుంది. మ్యాక్సిమం 100% యాడ్ చేయడం జరుగుతుంది. ఇది క్లెయిమ్ రానంత వరకే. ఒకవేళ మీరు 7.5 lakhs నుంచి 1 crore వరకు తీసుకున్నారనుకోండి, సింగిల్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్కే మీకు 100% యాడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి 1 కోటి రూపాయల పాలసీ ఉంది, నెక్స్ట్ ఇయర్ మీరు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, పాలసీ 100% మీకు బోనస్ యాడ్ చేస్తుంది, 2 crores మీ పాలసీ అవుతుంది. ఒకవేళ క్లెయిమ్ వచ్చిందనుకోండి, బోనస్ కూడా కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోపేమెంట్. మీకు ఆల్రెడీ పాలసీ తీసుకున్న మెంబర్ ఉండొచ్చు, లేదా న్యూగా తీసుకోవాల్సిన పర్సన్ అయి ఉండొచ్చు. 61 years తర్వాత ఎవరైనా పాలసీ తీసుకుంటే వాళ్ళకి కోపేమెంట్ అప్లికేబుల్ అవుతుంది 10%. అంటే ఉదాహరణకి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మీకు బిల్ వచ్చేసి ఒక 5 lakhs రూపీస్ వచ్చింది అనుకోండి, మీరు 10% మీరు పే చేయాలి, 90% కంపెనీ పే చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం కొన్ని దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఓపీడీ. 2 OPDలు ఉన్నాయి. ఫస్ట్ ఓపీడీ వచ్చేసి అంటే అవుట్ పేషెంట్ కన్సల్టెన్సీ. మీరు స్టార్ వాళ్ళే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి, మీకు ఒక యాప్ ఉంటుంది స్టార్ యాప్, దాంట్లో మీకు నియర్ బై హాస్పిటల్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి మీరు డాక్టర్కి చూయించుకోవచ్చు. సో పర్ కన్సల్టెన్సీ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. అండ్ ఎంతవరకు ఇస్తారంటే మీరు తీసుకునే పాలసీని బట్టి అమౌంట్ డిసైడ్ అవుతుంది. అంటే 1200 నుంచి మొదలు పెడితే 5000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అండ్ దీంట్లో డెంటల్ అండ్ ఐకి తప్ప మీరు ఏదైనా కన్సల్ట్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఓపీ వచ్చేసి డెంటల్ అండ్ ఐకి సంబంధించింది. ఇది మీ పాలసీ తీసుకున్న తర్వాత 36 months తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఇస్తారు అంటే దీనికి మీకు 5000 నుంచి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఐకి ప్రాబ్లం ఉందనుకోండి, అంటే గ్లాసెస్ తీసుకోవాలి లేకుంటే లెన్స్ ఇలాంటివి ఉంటే మీకు ఈ పాలసీ కవర్ చేస్తుంది. అలాగే డెంటల్కి సంబంధించింది ఏదైనా రిపేర్ ఉంది, సర్వీస్ చేయాలి ఇక్కడ,
డెంటల్కి. సో అది మీరు ఈ పాలసీలో చూయించుకోవచ్చు. బట్ కండిషన్ 36 మంత్స్ ఉంటుంది. ఎవ్రీ 3 ఇయర్స్ బ్లాకింగ్ ఉంటుంది. 3 ఇయర్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ తర్వాతనే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డెలివరీ ఛార్జెస్. ఈ పాలసీలో డెలివరీని కూడా కవర్ చేస్తారు. బట్ కండిషన్ వచ్చేసి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఖచ్చితంగా 2 ఇయర్స్ పూర్తయి ఉండాలి పాలసీ తీసుకొని. అప్పుడే డెలివరీ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎంత ఇస్తారంటే నార్మల్ డెలివరీకి అయితే మీకు 15,000 నుంచి 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు తీసుకున్న పాలసీ ప్రకారంగా. అలాగే సిజేరియన్ అనుకోండి 20,000 నుంచి 1 lakh వరకు కవర్ చేయడం జరుగుతుంది. బట్ కండిషన్ 2 ఇయర్స్ పూర్తయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి న్యూ బార్న్ బేబీ కవరేజ్. అంటే మీరు ఆల్రెడీ పాలసీలో 2 ఇయర్స్ ఉన్నారు. 2 ఇయర్స్ ఉంటే మీకు న్యూ బార్న్ బేబీ కవరేజ్ కూడా వస్తుంది. ఎంత ఇస్తారంటే మీకు 5 lakhs నుంచి 25 lakhs మీ పాలసీ ఉంది అనుకోండి, 1 lakh రూపీస్ వరకు న్యూ బార్న్ బేబీని కవర్ చేస్తారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే న్యూ బార్న్ బేబీని కవర్ చేస్తారు. అలాగే 50 lakhs అబౌవ్ ఉంది అనుకోండి 2 lakhs వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సార్లు పిల్లలకి కాంప్లికేషన్స్ వస్తాయి. హార్ట్లో హోల్స్ అనేది ఉంటుంది కొన్ని సార్లు. దాన్ని కూడా కవర్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంపార్టెంట్. న్యూ బార్న్ బేబీ కవరేజ్ది ఉండాలి పాలసీలో. ఈ పాలసీలో అది కవరేజ్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఈ పాలసీ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అంటే ఏంటిదంటే సింపుల్గా చెప్పాలంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, బట్ మీకు లాస్ ఆఫ్ పే వస్తుంది. పర్ డే మీరు జాబ్ చేయొచ్చు, లేదంటే మీకు బిజినెస్ ఉండొచ్చు. దానికోసం కంపెనీ ఏం చేసిందంటే మీకు పర్ డే ఒక 500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు 2,500 రూపీస్ వరకు పర్ డే మీకు పే చేస్తుంది. మ్యాక్సిమం 7 days వరకు పే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు హెల్త్ చెకప్. ఈ హెల్త్ చెకప్ ఎలా పనిచేస్తుందంటే క్లెయిమ్ రావద్దు, అప్పుడే మీకు హెల్త్ చెకప్ అవైలబిలిటీ ఉంటుంది. ఎంతవరకు ఇస్తారంటే 2,000 నుంచి 5,000 వరకు. అంటే మీరు తీసుకున్న పాలసీ ప్రకారంగా ఈ 2,000 నుంచి 5,000 రూపీస్ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యారిట్రిక్ సర్జరీ. అంటే ఇది వెయిట్కి సంబంధించింది. సో కొంతమందికి చాలా వెయిట్ ఉంటారు కదా, సో దానికి సర్జరీ అవసరం ఉంటుంది. అది ఈ పాలసీలో కవరేజ్ ఉంది. బట్ కండిషన్ వచ్చేసి అంటే 18 ఇయర్స్ పూర్తయి ఉండాలి, BMI 40 ఉండాలి. అంటే చాలా కొన్ని రిస్ట్రిక్షన్తో కూడుకొని ఉంటుంది ఇది. సో అది కవరేజ్ ఉంది. ఎంతవరకు ఇస్తారంటే మీరు ఒకవేళ 5 lakhs నుంచి 15 lakhs వరకు మీ పాలసీ ఉంటే 2,50,000 కవర్ చేస్తారు. అలాగే 20 lakhs అబౌవ్ ఉంటే మీకు 5 lakhs వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్. అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ. సో వీటిని కూడా కవర్ చేశారు. బట్ ఇక్కడ కూడా లిమిట్ ఉంది. 15,000 నుంచి 30,000 వరకు కవర్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఎలా అధిగమించవచ్చు, లిమిట్ని ఎలా పెంచవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో చివరిలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా వెయిటింగ్ పీరియడ్స్ గురించి మనం మాట్లాడదాం. వెయిటింగ్ పీరియడ్స్ వచ్చేసి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నట్టే 30 days ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈరోజు మీరు పాలసీ తీసుకున్నారు, 30 days వరకు మీ పాలసీ అనేది పనిచేయదు. ఆఫ్టర్ 30 days తర్వాతనే పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ డిసీజెస్కి. అంటే ఇవి నాన్ ఎమర్జెన్సీ అంటాం. అంత ఎమర్జెన్సీ ఉండదు, బట్ స్లోగా మన బాడీలో స్టార్ట్ అవుతుంది. అది మాత్రం 2 years తర్వాత కవర్ చేయడం జరిగింది. వాటిని ఏమేమి అంటారంటే ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే మీకు జాయింట్ రిప్లేస్మెంట్ కానివ్వండి, హెర్నియా కానివ్వండి, క్యాటరాక్ట్ సర్జరీ కానివ్వండి, పైల్స్, ఫిస్తులా కానివ్వండి, ఇలాంటివన్నిటిని మీకు 2 years తర్వాత కవర్ చేయడం జరిగింది. దీనికి ఒక లిస్ట్ ఉంది. ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను. నా ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి PED. అంటే పాలసీ తీసుకోక ముందుకే మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, హెర్నియా ఏదైనా ఉండొచ్చు. సో వాటిని 36 months తర్వాత పాలసీ అనేది కవర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మీకు ఇక్కడ బైబ్యాక్ ఆప్షన్ ఉంది. అంటే మీకు 3 years దాకా వెయిట్ చేయలేను, నాకు ఆల్రెడీ డిసీజెస్ ఉన్నది, హెల్త్ ప్రాబ్లం రావచ్చు అనుకున్నప్పుడు మీరు వాటిని 1 year లేదా 2 yearsకి తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి మీరు 1 yearకి తగ్గించుకోవాలనుకుంటే ఎంత ప్రీమియం అవుతుంది ఎక్స్ట్రా అంటే, మీరు ఒకవేళ 35 లోపు ఉంటే 20% ఎక్స్ట్రా ప్రీమియం అవుతుంది. 20, 30, 40, 50 మీ ఏజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. మాక్సిమం 50% వరకు వస్తుంది మీ ఏజ్ని బట్టి. సో ఇది ఎలా, ఓన్లీ వన్ టైమే. మీరు పాలసీ తీసుకుంటప్పుడు ఈ ఆప్షన్ని మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది 1 yearకి తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. అంటే పర్మనెంట్గా పాలసీలో కవర్ కానివి, అన్ని పాలసీలో కవర్ కాదు, ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ కానివి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒబిసిటీ,
వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఆల్కహాల్ అంటే డ్రింక్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకొని కవర్ చేయడు పాలసీలో. అలాగే స్మోకింగ్, ఇలాంటివన్నిటిని కవర్ చేయడు. దీనికి కూడా ఒక లిస్ట్ ఉంటుంది. నేను సపరేట్గా దీని మీద వీడియో కూడా చేస్తాను ఫ్యూచర్లో. ఇప్పుడు ఫైనల్గా ఇది పాలసీ గురించి మనం తెలుసుకున్న అన్ని బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్. ఇప్పుడు మనం కొన్ని చూసాం, దీంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని అధిగమించాలంటే దీన్ని ఈ విధంగా తీసుకుంటే మీకు పాలసీలో కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ వీటిని అధిగమించాలంటే స్పెషల్గా ఒక రైడర్ ఉంది. ఆ రైడర్ని కనుక మీరు యాడ్ చేస్తే వీటన్నిటిని మీ పాలసీ అనేది ఇంకా చాలా బెటర్గా పనిచేస్తుంది. సో ఆ రైడర్లో మీకు ఏమేమి ఎక్స్ట్రాగా పనిచేస్తాయి, ఆ రైడర్ కాస్ట్ ఎంత ఉంటుందంటే ప్రీమియంలో 15% ఉంటుంది. అంటే మీరు పే చేసిన ప్రీమియంలో 15% మీకు ఛార్జ్ అవుతుంది. సో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి దీంట్లో అంటే 6 బెనిఫిట్స్ వస్తాయి. ఆల్రెడీ నేను యంగ్స్టార్ పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రైడర్ గురించి. బట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి రూమ్ ఎలిజిబిలిటీ. మీకు ఆల్రెడీ పాలసీలో సింగిల్ ఏసీ రూమ్ ఇచ్చారు కదా. ఈ రూమ్ ఎలిజిబిలిటీ ఈ రైడర్ తీసుకోవడం వల్ల మీకు రూమ్ అనేది ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ సూట్ రూమ్ తప్ప మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకు ఇది తీసుకోవాలంటే కొన్ని సిటీస్లో ప్రైవేట్ సింగిల్ ఏసీ రూమ్ ఉంటుంది, దానికి మించి ఉంటుంది. సో అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ఈ రైడర్ వల్ల మీరు దాన్ని అధిగమించవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి క్లెయిమ్ గార్డ్. అంటే నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటారు. నా ప్రతి వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇవి 68 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెబులైజర్ కానివ్వండి, ఇంటర్నెట్ ఛార్జెస్ కానివ్వండి, మినరల్ వాటర్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, ఇలా 68 ఐటమ్స్ ఉంటాయి. వీటి ఛార్జ్ వచ్చేసి మీకు 7% నుంచి 10% వరకు వస్తుంది. సో అందుకే మీ పాలసీలో ఖచ్చితంగా యాడ్ చేస్తే బెటర్. అందుకే ఈ రైడర్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రైడర్ మీరు యాడ్ చేయండి. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మీకు మోడర్న్ ట్రీట్మెంట్స్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మోడర్న్ ట్రీట్మెంట్ దగ్గర మీకు కొన్ని క్యాపింగ్స్ ఉన్నాయి ప్రతి దానికి. సో ఇది యాడ్ చేయడం వల్ల మీకు ఎలాంటి క్యాపింగ్ అనేది ఉండదు. సపోజ్ మీది 20 lakhs పాలసీ, మీకు 10 lakhs రూపీస్ మోడర్న్ ట్రీట్మెంట్కి యూజ్ అయింది అనుకోండి, పే చేసేస్తారు. లిమిట్స్ ఏది లేదు కాబట్టి, ఎందుకంటే మీరు ఈ రైడర్ని తీసుకున్నారు కాబట్టి మీకు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ ట్రీట్మెంట్. అంటే ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, దీనికి కూడా లిమిట్స్ ఉన్నాయి కదా, క్యాపింగ్ పెట్టారు కదా. సో ఇది యాడ్ చేయడం వల్ల ఎలాంటి లిమిట్ లేకుండానే మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs క్లెయిమ్ వచ్చింది ఆయుర్వేదంలో, యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ ట్రీట్మెంట్. ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్లో కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, లీస్ట్ ఉంటుంది పెద్దగా. సో మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. సో అది కూడా అవైలబిలిటీ ఉంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి బోనస్ గార్డ్. లాస్ట్ పాయింట్ 6th బోనస్ గార్డ్. ఇది ఎలా పనిచేస్తుందంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎప్పుడైనా మనకి క్లెయిమ్ వచ్చింది, ఉదాహరణకి మీది 1 crore రూపీస్ పాలసీ, మీకు ఆల్రెడీ బోనస్ రూపంలో ఒక 1 crore వచ్చింది, అంటే మీ పాలసీ 2 crores అయింది. ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు బోనస్ కూడా తగ్గిపోతుంది. సో అలా బోనస్ తగ్గొద్దు అనుకున్నప్పుడు ఈ బోనస్ గార్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఒకసారి మనం ప్రీమియం కూడా క్యాల్కులేషన్ చేసాం ఎంత వస్తుందా అనేది. ఫస్ట్ నేను ఒక 30 ఏజ్ తీసుకున్నాను, 2 adults 2 children తీసుకున్నాను, 10 lakhs పాలసీ తీసుకున్నాను. సో ఎంత వస్తుంది ప్రీమియం అంటే 24,686 రూపీస్ వస్తుంది. ఇది వితౌట్ రైడర్. ఒకవేళ రైడర్ యాడ్ చేస్తే 28,388 రూపీస్ వస్తుంది. సో కొంచెం నామినల్గా ఎక్కువ అవుతుంది, బట్ ఇది యాడ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ప్రతి కస్టమర్కి అండ్ వ్యూవర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ ఈ రోజు కోసం తీసుకోకండి, రేపటి ఫ్యూచర్ కోసం తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా వీడియోస్కి మీరు కామెంట్ చేయండి. దానివల్ల మాకు బూస్టప్ వస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.